డే 1 స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర క్లారిటీ లేకపోవచ్చు, కాన్ఫిడెంట్ లేకపోవచ్చు. కానీ ఒక డెసిషన్ తీసుకున్నా. ఏంటంటే నన్ను నేను చేంజ్ చేసుకోవాలని. ఇప్పుడు డే 15 ఇది జస్ట్ నంబర్ కాదు. ఇది ప్రూఫ్. ఏందంటే అది నువ్వు గివ్ అప్ ఇవ్వలేదని ప్రూఫ్. కన్సిస్టెంట్‌గా ఉన్నావని ప్రూఫ్. నువ్వు నీకు ఇచ్చుకున్న మాట నిలబెట్టుకున్నావని ప్రూఫ్. చాలా మంది మోటివేషన్‌తో స్టార్ట్ చేస్తారు. కానీ హాఫ్ వే వచ్చినప్పుడే డిసిప్లిన్ లేకపోయేసరికి ఫేడ్ అవుట్ అయిపోతారు. నేనైతే ఇంకా వేలోనే ఉన్నా. ఎందుకంటే నాకు మోటివేషన్ కాదు ఇంపార్టెంట్. డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. నేనైతే ఎప్పుడు మోటివేషన్ నమ్ముకోను. డిసిప్లిన్ నమ్ముకుంటా. కన్సిస్టెంట్ నమ్ముకుంటా. మోటివేషన్ అంటే ఈ రోజు ఉండిద్ది రేపు పోయిద్ది. కానీ డిసిప్లిన్ కన్సిస్టెన్సీ మాత్రం నీ లైఫ్ లాంగ్ వచ్చే వరకు ఉంటుంది. హ్యాబిట్ అలవాటు చేసుకుంటే అది లైఫ్ లాంగ్ ఉండిపోవాలి. అది మంచి హ్యాబిట్ అయి ఉండాలి. నువ్వు టైర్డ్ అయి ఉండొచ్చు, కొన్ని రోజులు బోరింగ్ గా అనిపించవచ్చు, కానీ గుర్తుపెట్టుకో కన్సిస్టెన్సీ బోరింగ్ గానే ఉంటుంది. కానీ అది ఇచ్చే సక్సెస్ మాత్రం కిక్ ఇచ్చింది. ఇంక 50 రోజులు మాత్రమే ఉన్నాయి. 50 డేస్ ఓన్లీ. ఫైనల్ గా నేను చూడడం అనుకున్నా అదేంటంటే ఫినిష్ వాట్ యు స్టార్టెడ్, ప్రూవ్ వాట్ యూ ప్రామిస్డ్, బికమ్ వాట్ యూ డ్రీమ్డ్. ఈ లాస్ట్ 3 నీకు నెరవేరాలంటే నీకు కావాల్సిన మోటివేషన్ కాదు గైస్. ఇప్పటికైనా చెప్తున్నా కదా, డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీని. చాలా మంది అనుకుంటా ఉండొచ్చు ఈడేంది బొక్క ఇన్స్టాగ్రామ్ మోటివేషన్ ఇస్తున్నాడు 50 రోజులు వర్కౌట్ చేయంగానే అనుకుని. ఇంకా అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేం గైస్. ఇంక ఈ రోజు కాలేజ్ కూడా లేకపోయిండే, ఇంకా లేట్గా లేచి వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నా. ఈ రోజు మన వర్కౌట్ వచ్చేసి బైసప్ అండ్ బ్యాక్ ఉండే. ఇంకా మంచిగా చేసేసి వర్కౌట్ గతం బట్టి చేసే గైస్. సరే మరి తెలుస్తాను. బాయ్.